నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుభాష్ శర్మ గురూజీ. నమస్తే గురూజీ. అయితే గురువు గారు, మనకి మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగింది సరే, మరి మాస శివరాత్రి ప్రత్యేకత ఏంటి? ప్రతి నెల కూడా మాస శివరాత్రి అనేది కూడా వస్తూ ఉంటుంది కదా. మనకు సంవత్సరానికి 12 నెలలు, ఉమ్, అవునా? ఈ 12 నెలల్లో 11 నెలలకు ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ఈ 11 మాస శివరాత్రులు కలిపితే ఒక్క మహాశివరాత్రి. అసలు నిజానికి ఏంటి అంటే శివుడు దేనికి కారకుడు? లయకారకుడు. ఉమ్, మాస శివరాత్రి అయినా శివరాత్రి అయినా ఈ రెండు అయిన తర్వాతనే అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే ఏంటి? చీకటి కాలము, ఉమ్, అంతరించేటటువంటి కాలము అని అర్థము. ఎప్పుడైతే ఈ మాస శివరాత్రి రోజున లేదు అంటే మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తారో ఉమ్, వాళ్ళ జీవితంలో వెలుగుని ప్రసాదించేటటువంటి తత్వమే పరమశివ తత్వము. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎందుకు ఈ మాస శివరాత్రి తర్వాతనే అమావాస్య వస్తుంది? అమావాస్య అంటే మీకు తెలుసు, చీకటిగా ఉన్నటువంటి ప్రదేశము. మనం చాలా మటుకు నెగటివ్ ఎనర్జీ అమావాస్య అంటే. మరి అమావాస్యను తట్టుకోవాలి, అమావాస్యను అధిగమించాలి, దాన్ని దాటుకొని వెళ్ళాలంటే ఎవరిని ఆరాధించాలి, ఎవరిని అర్థించాలి అంటే పరమశివుణ్ణి అర్థించాలి. చాలా మంది శివరాత్రి జాగరణ చేస్తారు, అలాగే ఉపవాసం ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? అసలు డబ్బు వస్తుందనా, ఉమ్, లేదు అంటే ఇక పదవులు వస్తాయనా? కాదు. 84 లక్షల జీవరాశులలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఉన్నటువంటి జీవి, ఆశ ఉన్నటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే. మనిషికే ఎందుకు ఇంత జ్ఞానం ఇచ్చాడు, మనిషికే ఎందుకు ఇంత ఆశ ఇచ్చాడు పరమశివుడు అని అంటే, ఈ జ్ఞానంతో నీ యొక్క చేసినటువంటి గత జన్మ తప్పులన్నీ కూడా అజ్ఞానంతో చేసినటువంటివి, జ్ఞానంతో చేసినటువంటివి, వాటన్నిటినీ కూడా దూరం చేసుకుంటావు. నీ జ్ఞానంతో ధర్మ మార్గం వైపు నడవాలి. ధర్మం అనేటటువంటిది నువ్వు ఆచరించినప్పుడు నీకు మానవ జన్మ ఉండదు. ఇక మానవ జన్మ ఎత్తామంటే దేనికి ఎత్తుతాడు మానవ జన్మ? నువ్వు చేసినటువంటి పాపకర్మమును నివృత్తి చేసుకోవడానికి. పాపకర్మ నివృత్తి కావాలంటే మనిషి చేయవలసిన దాంట్లో నువ్వు ఎంత సంపాదించినా దేనివల్ల పాప నివృత్తి కాదు. కేవలం మూడిటి ద్వారానే మనిషి తన పాపాలను కడుక్కోగలుగుతాడు. ఆ ఓకే. మూడు ఏంటి అంటే, ఒకటి గంగా స్నానము. ఉమ్, అంటే మనకి ఇలాంటి కుంభమేళలు వచ్చినప్పుడు, గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు చేసేటటువంటి స్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. రెండవది దానము. నువ్వు సంపాదించే ప్రతి రూపాయిలో నువ్వు 10 రూపాయలు సంపాదించావు అనుకో, దాంట్లో ఒక్క రూపాయి అయినా దానం చేయకపోతే నీ జీవితంలో పాపాన్ని మూటగొట్టుకుంటావు. ఎందుకంటే దానము ద్వారా పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే దానం ఎందుకు చేయమని చెప్తాడు భగవంతుడు? పోయేటప్పుడు ఏమి తీసుకుపోను, ఎందుకు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారంటే, నువ్వు బ్రతికి ఉండగా చేసిన దానమే నీకు పుణ్య ఫలితంగా నీ తెంత వస్తుంది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ నీకు జన్మ ఉంటుందా, లేదు మళ్ళీ నీ కర్మలు పోగొట్టుకోవడానికి మళ్ళీ ఏ పందిగానో పురుగుగానో ఏ జన్మలో పుడతావో తెలియదు. కాబట్టి బ్రతికి ఉండగా దానం చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకో అని చెప్తారు. అంటే దానం ద్వారా పుణ్యం కలుగుతుంది. మూడోది ఏంటి? దైవారాధన వల్ల పుణ్యం కలుగుతుంది. ఈ మూడిటి కారణాల తప్ప నీ జీవితంలో దేని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. నది గుర్తుపెట్టుకోండి. స్నానం, దానం. నది స్నానము, దానము, దేవత అర్చనము, ఈ మూడిటి ద్వారానే మనిషి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి అధిరోహించగలుగుతుంటాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో కూర్చోవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా ఈ 3 మార్గాలే కారణమవుతాయి. ప్రగతికి 10 మెట్లు అంటారు చూసారా, పుణ్యానికి ఈ 3 మెట్లు. దీనికి మించినటువంటి మెట్లు ప్రపంచంలో ఏవి లేవండి. ఈ 3 చేయడం ద్వారానే. ఇప్పుడు శివారాధన చేస్తారు. శివరాత్రి వచ్చిందంటే ఇక చాలా మంది ఎండలో నిలబడతారు, క్యూలో నిలబడతారు, శివుడి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తూనే ఉంటారు తప్ప, నీ ఇంట్లో కూడా శివుడు ఉన్నాడు. నువ్వు గంటలు గంటలు క్యూలో నిలబడి, నువ్వు గంటలు గంటలు ఆ ఎండలో నిలబడి శివుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శివుడు సర్వవ్యాపి అండి. ఉమ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, శివరాత్రి రోజున శివుడు కైలాసంలో ఉండడు, భూలోకంలో ఉంటాడు. ఇది ఎవరికి తెలియనటువంటి విషయం. భూలోకానికి అణువణువున శివవ్యాప్తి చెంది నువ్వు రాయిని పూజించినా, రప్పను పూజించినా అందులో ప్రతి ఒక్క దాంట్లో శివుడు ఉంటాడు. ఆ ఉండేటటువంటి కాలం ఏంటి? శివరాత్రి. కాబట్టి నువ్వు గుళ్ళోకే వెళ్ళాలని పూజ చేయాలని ఏం రూల్ లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ. ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉంటుందండి. శివలింగం లేనటువంటి ఇల్లు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. శివలింగం ఒకవేళ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు శ్మశానముతో సమానమని శివపురాణం చెప్తుంది. ఉమ్, కాబట్టి శివపురాణంలో చెప్పినటువంటి తత్వం ఏంటి? శివలింగాన్ని నీ ఇంట్లో పెట్టుకొని, ఒక పల్లెల్లో పెట్టుకొని నువ్వు ఇంటి దగ్గర పూజ చేసినా పరమశివుడికి ఆ పూజ చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి శివరాత్రి రోజున నువ్వు లైన్లో నిలబడో, క్యూలో నిలబడో, నువ్వు ఏమి చేయాలి? నీ ఇంట్లో ఉన్నటువంటి శివున్నైనా పూజించు. అది నీకు ఎన్నో రకాలైనటువంటి పుణ్యాన్ని సంపాదించబడుతుంది. శివరాత్రి రోజు జాగరణకు కూడా ఒక పురాణ కథ ఉంది.
ఇది ఇప్పుడు చాలా మంది జాగరణ చెయ్యాలని చెప్తారు, ఎందుకు చెయ్యాలో అడిగితే మాత్రం సమాధానం ఉండదు. అలా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో పిల్లలందరికీ కూడా. అసలు దాని వెనక ఉన్నటువంటి కారణం తెలిస్తే ఆచరించడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కారణం తెలియకుండా ఎందుకు చెయ్యాలి, నాకు ఏం అవసరం, నాకు పుణ్యం వద్దు పాపం వద్దు, నువ్వు చేస్తే పాపం రాదు, పుణ్యం మాత్రం కూడా రాదు. కాబట్టి దాని వెనక ఉన్న ఆంతర్యం చేసుకుంటే అప్పుడు నీ మనసు ఒకటి చెప్తుంది, ఇది నిజంగా జరిగింది, చెయ్యాలా వద్దా, ఎందుకు జ్ఞానం ఇచ్చాడు నీకు భగవంతుడు, నువ్వు చెయ్యాలా అంటే పుణ్యం వస్తుంది, చెయ్యొద్దు అనుకుంటే పాపం రాదు. కానీ నీ జీవితం అలాగే ఉంటుంది, అంటే ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది తప్ప వృద్ధిలోకి రాలేవు, అభివృద్ధిలోకి రాలేవు, ఇటు కిందికి పోలేవు, మధ్యలో ఆగిపోతావు. కాబట్టి నువ్వు పైకి వెళ్ళాలా, కిందికి రావాలా, లేదంటే మధ్యలో ఉండిపోవాలా అని జ్ఞానం ఇచ్చినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నీకు పురాణ గాథ తెలిస్తే నీకు ఎందుకు చేయాలో అని. ఇప్పుడు శివరాత్రి ఎందుకు చేయాలి, శివుడు ఆవిర్భవించినటువంటి రోజు, మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అభిషేకించినటువంటి రోజు. కాబట్టి ఈ రోజు చేస్తే శాపాలు తొలగిపోతాయి, పాపాలు తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది. మరి జాగరణ చేస్తే ఏమొస్తుంది, అబ్బా ఈ నిద్ర వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే శివరాత్రి రోజు 12 అయ్యిందంటే వెంటనే కడుపు నిండా తిని భోజనం చేసి పడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను చాలా మట్టుకు చూసా, జాగరణ అనే పేరుతో రాత్రి 12 అయ్యిందంటే ఇక డే మారిపోయింది కదా, ఇక ఆ రోజు అయిపోయింది, శివరాత్రి అయిపోయిందిరా దేవుడా అని చెప్పి కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా పడుకున్నారు. కానీ జాగరణ యొక్క తత్వం అది కాదు. గురువు గారు అసలు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి జాగరణ 12 గంటల తర్వాత పడుకుండిపోతున్నారు. అసలు జాగరణ చేసే విధానం ఏంటి, జాగరణ వెనకాతల ఒక కథ ఉంది అన్నారు, ఆ కథ ఆంతర్యం ఏంటి? జాగరణ దీని కథ చెప్తే ఎందుకు చేయాలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీని వెనక భాగం మనకు తెలియకుండా ముందు జాగరణ చేయంటే ఎందుకు చేయాలనే ఆలోచన వస్తుంది. జాగరణ ఎందుకు చేయాలి అంటే పూర్వకాలంలో క్షీరసాగర మథనం జరిగింది అమృతం కోసం. అవునా, అమృత భాండాగారం కోసం క్షీరసాగర మథనం జరిగేటప్పుడు మొట్టమొదటిగా ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి భాండాగారం ఏంటంటే ఆలాహలం, అంటే విషం, కాలకూట విషం. కాలకూట విషాన్ని తీసుకున్న భగవంతుడు ఎవరు? శివుడు. అది అందుకే ఆయనకు నీలకంఠుడు, గరళకంఠుడు అనే పేరు. అందుకే ఆయనకి ఎప్పుడు కూడా మచ్చ ఉంటుంది. ఆ కాలకూట విషం ఎంత భయంకరమైనది అని అంటే అది చూస్తేనే చాలు మనిషి సగం కాలిపోతాడు, అంత భయంకరంగా ఉంటుంది. అది తీసుకోవడానికి ఏ దేవతలు ముందుకు రాలేదు, బ్రహ్మదేవుడు రాలేదు, విష్ణుమూర్తి రాలేదు, ఇంద్రాది దేవతలు రాలేదు, అష్టదిక్పాలు ఎవరు కూడా రాలేదు. ముందుకు వచ్చినటువంటి వాడు ఎవరు? లయకారకుడైనటువంటి శివుడు. శివుడి యొక్క తత్వం ఏంటంటే తెలుసామా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తనలో ఐక్యం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పరమశివుడు మాత్రమే. దాన్ని భరించే శక్తి కూడా పరమశివుడికే ఉంది, ఇంకా ముల్లోకాలలో ఎవరికీ కూడా లేదు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ కాలకూట విషం తీసుకున్న వెంటనే అది శివుడి యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా భస్మం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాలకూట విషం. దాంతో నిరంతరం పోరాడుతూ ఉన్నాడు. అలా పోరాడేటటువంటి సమయంలో ఆ కాలకూట విషం తీసుకోగానే శివుడు కాసేపు మూర్ఛిల్లిపోయాడట. అంటే శివుడు పడుకున్నాడు, అంటే మూర్ఛిల్లి అసలు ఏమీ తెలియకుండా పడుకుని పోయాడట. అప్పుడు దేవతలందరూ కూడా దిగ్భ్రాంతి చెందిపోయారు. అబ్బా శివుడు పడుకుని ఉన్నాడు, ముల్లోకాలు స్తంభించిపోతాయి, శివుడు లేచేంత వరకు మనం పడుకోకూడదు అని చెప్పేసి దేవతలందరూ ఏం చేశారంటే శివుడు లేచేంత వరకు జాగరణ చేశారు. జాగరణ అంటే పడుకోకుండా ఉండడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, జాగరణ అంటే అంటే సంస్కృతంలో ఏంటంటే నిద్రపోకూడదు అని అర్థము. ఆగరణము అంటే ఆ రోజంతా కూడా నిద్రపోకూడదు అని అర్థం. జాగరణ అంటారు దాన్ని సంస్కృతంలో. అలా శివుడు లేచేంత వరకు ఎవరు పడుకోలేదు కాబట్టి అది జరిగినటువంటి రోజు ఎప్పుడు? మహాశివరాత్రి రోజే జరిగింది. అది జరిగినటువంటి రోజు కూడా మహాశివరాత్రి. కాబట్టి ఆ శివరాత్రి రోజున శివుడు లేచిన వెంటనే మీరందరూ కూడా నా కోసం ఇంతవరకు వేచి ఉన్నారు కాబట్టి, మీరు నిద్రపోకుండా ఉన్నారు కాబట్టి, ఎవరైతే ఈ రోజున శివరాత్రి రోజున జాగరణ చేస్తారో వాళ్ళందరికీ కూడా నా అనుగ్రహం లభిస్తుంది, వాళ్ళకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నేను తొలగింపజేస్తాను, వాళ్ళకున్నటువంటి పాపాలన్నీ కూడా నేను పూర్తిగా తొలగిస్తాను అని చెప్పేసి దేవతలందరికీ వరం ఇస్తాడట. అప్పుడు దేవతలందరికీ వరం ఇవ్వగానే అది అలా ప్రాచుర్యానికి వచ్చి ఎవరైతే శివరాత్రి రోజు జాగరణ చేస్తారో, శివుడి కోసం ఆరాధన చేస్తారో వాళ్లకు జాగరణ యొక్క పుణ్య ఫలితం దొరుకుతుంది అని. అంటే శివుడి కోసం వేచి ఉండాలి. ఒక సీఎంని కలవాలి అని అంటే మనం పోగానే కలవడానికి రెడీగా ఉండడు కదా, అలాగే పరమశివుడు మనం జాగరణ చేస్తున్న వెంటనే వెళ్ళగానే రెడీగా ఉండడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు మనకు భగవంతుడు అందించాడు. అందులో జాగరణ, ఉపవాస దీక్ష, శివార్చన ఇవన్నీ కూడా చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే మన కంటి ముందుకి వచ్చి ప్రత్యక్షం కాడు, మనకి ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు అనిపిస్తుంది తెలుసా?
ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ వెంట 100 మంది ఉన్నా ఆ 100 మంది నీకు సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఒక మనిషి ఉన్నప్పుడు, నీకెక్కడి నుంచో తెలియకుండా ఒక సహాయం నీకు అందొచ్చి ఆ కష్టం నుంచి నువ్వు బయటపడతావో, అదే శివుడి యొక్క తత్వం అని అర్థం చేసుకోవాలి. ఊరికే శివుడు రాగానే శివుడు ప్రత్యక్షమవుతాడు, శివుడు అనుగ్రహిస్తాడు అంటే, ఆయన అనుగ్రహం కావాలన్నా, ఆయన కటాక్షం కావాలన్నా, మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి తీసి బయట పడేసేవాడే పరమేశివుడు, పరమేశ్వరుడు. అది అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయన్నమాట. ఎందుకంటే ఈ జ్ఞాన సముద్రంలో ఈ యొక్క ఈ వేదమునందు, శాస్త్రమునందు చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. పూర్వకాలంలో తపస్సు చేస్తే భగవంతుడు సాక్షాత్కరించేవాడు. అప్పుడు వాళ్ళకి చూసే శక్తి, తపశ్శక్తి వాళ్ళకంత ఉండేటటువంటిది. ఇప్పుడు కేవలం మన కంటి ముందర ఉన్నటువంటి ఒక సూర్యుడిని నేరుగా చూడలేనటువంటి పరిస్థితి మనది. అవును. అలాంటిది ఒక సూర్యుడినే చూడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 1000 సూర్యకాంతులతో ఉన్నటువంటి ఆయన తేజస్సుని చూస్తే మనం ఉంటామా? ఉండలేము. కాబట్టి శివతత్వం యొక్క అర్థం ఏంటంటే, ఆయన అర్థం చేసుకునే పరిస్థితి మనలో ఏర్పడాలి. ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? శోధించు, సాధించు. ఈ హ్మ్. 2 అర్థమైనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. కాబట్టి జాగరణ ఎందుకు చేయాలంటే, శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే జాగరణ ఎందుకు చేయాలో అర్థం. ఇప్పుడు ఈ పురాణ గాథలో చెప్పాం. శివుడు మూర్ఛిల్లిపోయినప్పుడు దేవతలే నిద్రపోకుండా ఉన్నారు. మానవ మాత్రం మనం ఒక్కరోజు అంటే సంవత్సర కాలం అంతా నిద్రపోతూనే ఉన్నాం. ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తే గనక, ఆ ఒక్కరోజు జాగరణ చేస్తే నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి. నువ్వు చేసినటువంటి పాప నిష్కృతి అయిపోతుంది. నువ్వు చేసినటువంటి తప్పు ఒప్పులను భగవంతుడు నీ బిడ్డలాగా ఇప్పుడు మనము ఇంట్లో ఏదైనా తప్పు చేశామనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? అబ్బా! మన బిడ్డనే కదా పోనీవులేండి అని చెప్పేసి వదిలేస్తారు. అలాగే ఈ ప్రపంచంకి, ఈ సృష్టికి తల్లిదండ్రులు ఎవరు? పార్వతి, పరమేశ్వరులే. మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం చేసిన తప్పు ఒప్పులు ఆయన క్షమిస్తాడు కదా! అందుకే జాగరణ చేయమని చెప్తూ ఉంటాం. అందుకే జాగరణ చేసినా, శివుడికి అభిషేకం చేసినా ఇవన్నీ కర్మ ప్రాయశ్చిత్తాన్ని పోగొట్టుకోవడానికి. కర్మ ఎవ్వరినైనా వెంటాడుతుంది. మరి దాని నుంచి బయటపడడానికి మార్గాలేంటి? ఇదిగో ఈ దైవారాధన ఒకటే మార్గము. అప్పుడు తెలుసుకుంటే శివరాత్రి రోజు చేసే అభిషేకానికి, జాగరణకు మనకు విలువ తెలుస్తుంది. తప్పకుండా మనం ఆచరిస్తాము.